ధనుర్మాస వ్రతంలో ఈరోజు 9వ రోజు. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకొని పాసురార్థాన్ని భావిద్దాం. తూమణి మాడత్తు సుత్తుం విளக்கெரிய தூபம் கமலத்து இளனை மேல்கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளும் மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றும் నామం పలவும் నవింద్రు ఏలోరెంబావాయ్. గోదాదేవి ఈనాటి పాసురంలో గొప్ప ఐశ్వర్య సంపద కలిగినటువంటి మహనీయురాలుని, అట్లాంటి యోగిని నిద్రలేపుతోంది. తపస్సు, కృష్ణ భక్తియే ఒక ప్రజ్ఞా ప్రాసాదంలో నివసిస్తుందన్నమాట. మామూలుగా మనుషులు గాలి, వాన, ఎండ నుంచి తప్పించుకోవడానికి, ప్రాకృతికమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మేడల్లో, మిద్దెల్లో ఉంటే, జ్ఞానులు, యోగులు ఆంతరంగికమైనటువంటి ఇబ్బందులు, ఈర్ష్య, అసూయ, క్రోధం, లోభం, మదం, మోహం, మత్సర్యం, ఇట్లాంటి రకరకాల చికాకులు, మానసిక సంబంధమైన జబ్బుల నుంచి తప్పించుకొని అవి తమని ఎఫెక్ట్ చేయకుండా ఉండటానికి కృష్ణ భక్తినే ఒక ప్రాసాదంగా మలచుకొని, కృష్ణ భక్తినే ఒక ప్రహరీగా, ఒక సౌధంగా మలుచుకొని అందులో వాళ్ళు సుస్థిరులై, సునిశ్చితులై, నిర్భరంగా ఉంటారు. అట్లాంటి ఒక మహా ఐశ్వర్యనిష్ట, కృష్ణ భక్తినే ఒక ప్రజ్ఞా ప్రాసాదం చేసుకొని ఉండేటువంటి ఐశ్వర్యనిష్ట కలిగిన జ్ఞానిని ఈనాటి పాసురంలో నిద్రలేపుతున్నారు. నిద్రలేపుతూ అందులో పిలుస్తారన్నమాట. ఈవిడికి చాలా గొప్ప విశేషణాలు. అంటే జ్ఞానులతో ఎప్పుడైనా దేహ సంబంధం ఉంటే కూడా మంచిది, ఆ జ్ఞానులని దేహ సంబంధంతో భావిస్తే కూడా మంచిదని ఆ జ్ఞానిని పిలుస్తూ ఈరోజు మామీర్ అవళై ఎజుప్పీరో, ఈరోజు ఆవిడ్ని మామాన్మగళే, ఓ అత్త కూతురా అంటారన్నమాట, ఏదో మామ కూతురా అన్నట్టుగా. అంటే భగవద్భక్తులతో దైహిక సంబంధం భావించడం కూడా చాలా యోగ్యమైనది అంటూ అవి కొన్ని గుర్తులు చెప్పారు. ఎట్లా ఉంది ఆవిడంటే తూమణి మాడత్తు, అద్భుతమైన పరిశుద్ధమైనటువంటి, తూమణి మాడత్తు నిర్మలమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ఈ రెండు పదాలండి. ఈ రెండు యొక్క పదాల విశేషం మనం పాసురంలో తెలుసుకుందాం. ఈరోజు గోపిక తూమణి పరిశుద్ధమైన మణుల మేడలో నిద్రిస్తోంది. సుత్తుం చుట్టూతా కూడా విళక్కెరియా దీపాలు వెలుగుతున్నాయి. తూపం కమഴత్తు ఎక్కడ చూసినా ధూపం వస్తుంది, మంచి పరిమళం వస్తుంది. మేల్ కణ్వళరుం శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి శయ్యలపైన పవళించిన మామాన్మగళే, ఒక మామ కూతురా. మణికదవంతాళ్ తెరవాయ్, మణులతో నిండిన తలుపు తెరవమ్మా. మామీర్ అవళై ఎజుప్పీరో, అత్త మీ కూతురికి ఎజుప్పీరో ఉన్మగళ్ దాన్ ఊమయ్యో, నువ్వైనా చెప్పరాదా? ఎందుకంటే ఆవిడని పిలుస్తుంటే ఏం పలకట్లా ఉలకట్లా, మూగిదా లేక చెమిటిదా? ఊమయ్యో అన్రిచ్చెవిడు ఆనందలు, ఏం పట్టని జడురాల జాడ్యమా ఆవిడికి. ఏమ పెరుంతుయిల్ మందిర పట్టాಳು, ఏంది ఇంత పెద్ద మొద్దు నిద్రపోతోంది. మామాయన్ మహామాయావి, మాధవన్ మాధవుడు, వైగుందన్ వైకుంఠుడు, ఎండ్రెండ్రు నామం పలவும் నవింద్రు, ఇలా నామాలు పలుకుతూ ఉంటే విని కూడా ఇంకా లేచి రాలేదేంటమ్మా అంటూ ఈనాటి గోపికని సంబోధించారు. అయితే ఈనాటి గోపిక ఒక పరిశుద్ధమైన మణుల మేడలో ఉంది. మనకి చాలా అందంగా చెబుతారు, భగవంతుడు నిర్మలమైన మణుల మేడలో ఉంటాడట, కానీ జ్ఞానులు పరిశుద్ధమైన మణుల మేడలో ఉంటారు. ఏంటి తేడా నిర్మలానికి పరిశుద్ధానికి? నిర్మలం అంటే మలినం ఉంటుంది ఒకప్పుడు, కొంత సాధన ద్వారా మలినం తొలగిపోతే దాన్ని నిర్మలం అంటారు. అసలు మలినం ఎప్పుడూ అంటకుండా ఉంటే దాన్ని పరిశుద్ధం అంటారు. భగవంతుడు పరిశుద్ధుడు అన్నమాట. ఆయనకి ఎప్పుడు ఏ మలినము అంటదు, ప్రకృతిలో ఉండే ఏ చికాకులు అతడికి అంటవు. ఇది కృష్ణ రామాద్యవతారాల్లో చాలాసార్లు నిరూపించాడు. ఆచరణతో ఆయన భగవద్గీతాదుల్లో స్పష్టంగా చెప్పి కూడా ఉన్నాడు. ఆయన ఏ మాయ అతన్ని అంటుకోవు, అతడికి అతీతంగా ఏ మాయా ప్రవర్తించదు. అన్య మాయలు ఆయన చేతిలో ఉంటాయి. మమ మాయా దురత్యయా అంటాడనమాట. నా మాయని మిగతా వాళ్ళు దాటలేరు. మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే, ఎవడు నన్ను శరణాగతి చేస్తాడో వాడు ఈ మాయను దాడతాడంట. మాయ ఆయన అధీనమై ఉంటుంది ఎప్పుడు. అలాంటి పరమాత్మ ఏం చేస్తాడు? జ్ఞానుల హృదయాల్లో ఉంటాడు.
జ్ఞానులు ఎలాంటి వాళ్ళు? ఒకప్పుడు వాళ్ళకి కూడా కర్మ సంబంధం వల్ల అనేక రకాల మలినాలు ఉంటాయి. కానీ భగవంతుడు వాళ్ళని అనుగ్రహించడం వల్ల, భగవద్ ఉపాసన వల్ల వాళ్ళకి ఆ మలినాలు తొలగిపోతాయి. కాబట్టి వాళ్ళేమో మలినం తొలగిన నిర్మలమైనటువంటి మేడల్ లాంటి వాళ్ళు. భగవంతుడు జ్ఞానులు ఎక్కడుంటారు? భగవంతుడి హృదయంలో మనసు పెట్టుకొని ఉంటారు. ఇక్కడ భగవంతుడు పరిశుద్ధమైన మేడ. ఆ భగవంతుడే, కృష్ణుడే ఒక మేడగా ఈ జ్ఞాని ఆయనలో నిద్రపోతుందన్నమాట. తూ మణిమాడత్తు సుత్తుం విళక్కిరియ. జ్ఞాన దీపాలన్నీ వెలుగుతున్నాయి చుట్టుపక్కల. ధూపం కనబట్ల అంటే పొగ మాత్రం వినిపిస్తుంది. మంచి ఆచరణ భావ పరిమళాలు వికసిస్తున్నాయి ఆ జ్ఞాని దగ్గర నుంచి. మెత్తటి అద్భుతమైన శయ్య మీద భగవద్ ఉపాసన, భగవద్ అనుభూతి అనే శయ్య మీద ఆవిడ పవళించి ఉంది. ఆవిడ్ని మామ కూతురా అన్నారు. ఓ అత్త అంటూ వాళ్ళ అమ్మగారిని పిలిచి, మీ అమ్మాయికి చెవుడా మూగిదా వచ్చి ఈ మణుల గడియతే. ఎందుకంటే గడియ ఏదో తలుపేదో తెలియట్లేదు, అన్ని మణులతో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తిరిగాలి. జ్ఞానులైన మహాత్ములు ఎందుకు అజ్ఞానాన్ని, అవిద్యని తొలగించాలి అంటే, మనం ప్రపంచంలో చూస్తుంటే ఏది అజ్ఞానం ఏది అవిద్య మనకు తెలియదు. అన్నీ ఒక్కలాగే ఉంటాయి, అన్నీ కలిసిపోతాయి. భగవద్గీతలో ప్రారంభంలో అర్జునుడు చెప్తాడు కృష్ణుడితో ఈ మాట, స్వామి నాకు ధర్మం మీద అధర్మ బుద్ధి, అధర్మం మీద ధర్మబుద్ధి కలుగుతుంది. దీన్ని కార్పణ్యం అని ఒక పేరు పెట్టాడు. ఇది ఒక దోషం అయ్యా. ఇది కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢచేతా శ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. ఎంత అద్భుతమైన శ్లోకము ఇది. ఓ స్వామి, ధర్మం చూస్తేనేమో నాకు అధర్మంలా అనిపిస్తుంది, అధర్మం చూస్తేనేమో ధర్మమేమో అనిపిస్తుంది. అంటే దీనికి కార్పణ్యం అనే ఒక బుద్ధి అన్నమాట. నిర్ణయం చేసుకోలేకపోతున్నా. ధర్మ నిర్ణయ విచక్షణ కలగటం లేదు నాకు. మణి కదవంతాళ్ తిరవాయ్. తలుపు మణులతో నిండి ఉంది, గడియా మణులతో నిండి ఉంది. ఎక్కడ గడియా ఎక్కడ ఓపెన్ చేయాలో తెలియటం లేదన్నారు. ఈ ప్రకృతి చుట్టూ ఉండేటువంటి ప్రకృతి, ఇక్కడ ఉండే అవిద్య, వాసన, రుచులు ఇవన్నీ చాలా అందంగా ఉంటాయన్నమాట. లంకా నగరం ఎట్లా ఉంది, ఎక్కడ సీతమ్మ ఉందో తెలియదు. ఎటు చూసినా అద్భుతమైన సౌందర్యంతో చూసిన వైపుల్లా ఆకర్షించేటువంటి ఆకర్షణలతో నిండి ఉంది. అక్కడ సీతను అన్వేషించాడు ఆయన. కనుక వీళ్ళు సాంకేతికంగా చెబుతూ ఈ మణుల తలుపులతో నిండినటువంటి గడియాకు ద్వారం ఎక్కడుందో, ఎట్లా వెళ్ళాలో తెలియటం లేదు. కనుక మీ కూతుర్ని లేచి రమ్మనమను. ఏంటి పిలుస్తున్న పలకటం లేదు? ఆవిడికి చెవుడా, లేకపోతే జాడ్యమా, లేకపోతే పలుకులే రావు, మాటలు రావా, మూగ్యా అంటారు. అంటే జ్ఞానులు ఎట్లా ఉంటారంటే లోకంలో ఉండి అన్నిటికీ స్పందించరు. వాళ్ళు ప్రతిదానికి స్పందిస్తూ కూర్చోరు. ఎప్పుడో భగవంతుడికి ఏదైనా నష్టం వస్తుందంటే, భగవత్ సంబంధమైన వేదాలకు శాస్త్రాలకు ఇబ్బంది కలుగుతోంది, పెడదారి పడుతున్నాయి అంటే సమాజానికి అవసరమైతే స్పందిస్తారు తప్ప వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శించినా, వ్యక్తిగతంగా ఎవరైనా ఏమైనా చేసినా వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వరు, పట్టించుకోరు. అవన్నీ విన్నట్టుంటారు, చూసి చూడనట్టుంటారు, అసలు ఆ సంబంధమే లేదా అన్నట్టు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. అందుకే 3 విశేషణాలు వేసింది. ఊమయ్యో అన్రిచ్చెవిడో అనందలో. మీ కూతురేమన్నా మూగిదా, చెవిటిదా, జాడ్యం, జడురాలా అన్నాడు అన్నమాట. ప్రహ్లాదుడు గురించి భాగవతంలో చెబుతారన్నమాట. ఆయన జడత లేకయు ఉండే జడుని భంకి, ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు. ఆయన ఆకారం ఉంది, విద్య ఉంది, జన్మ ఉంది, కానీ గర్వం రాలా ఎప్పుడు ఆయనకి. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు, కానీ ఏ రోజు పంచేంద్రియాలకి పట్టుబడలేదు. భవ్య వయో బల ప్రాభవోపేతుడై కామ రోషాదులకు అందుకొనడు. మంచి వయస్సుంది, అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంది, అన్నీ తెలుసు, ఏ రోజు కామానికి రోషానికి అందుకోలేడు. ఆయన సృష్టి యందు విన్న వివిధ వస్తువుల యందు వస్తు దృష్టి చేసి వాంచేయడు. ఏ రోజు ఏ వస్తువుని కూడా వస్తు దృష్టితో చూడలేటండి. ఆ వస్తువుకి అంతర్యామిగా ఉన్న నారాయణుడి యందు దృష్టితో చూశాడు. జ్ఞానంతో కృష్ణ భక్తి రస ప్రవాహంలో ఉండి భౌతిక ప్రపంచానికి స్పందించని వాక్కు లేదా అన్నట్టు, స్పందించని చెవులు లేవా అన్నట్టు, స్పందించని చైతన్యం లేదా అన్నట్టుంది. అంత గొప్ప నిష్ట కలిగిన ఈ జ్ఞానిని బయటికి రమ్మనమ్మ. వచ్చి మా మాయన్ మాధవన్ వైగుందన్ మహామాయావి. ఇందాక మాయన్ మాయావి అంది అనమాట. ఇప్పుడు మామాయన్ మహామాయావి, మహాశ్చర్య చేష్టితములు కలిగినటువంటి వాడు మాధవుడు, లక్ష్మీనాథుడైన వైగుంధన్ వైకుంఠపది తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ. వేదం చెప్పిందన్నమాట. దివ్యసూరులు ఏ పదంలో నిత్యము
సదా పశ్యంతి, వీక్షిస్తూ ఉంటారో రెప్పలు వడక అట్లాంటి వైకుంఠ ధామానికి అధిపతి వైకుంఠుడితడు. మొక్కవోని, ఎప్పటికీ లొంగిపోని, పాడు కాని ఒక పరమపదం, పరమధామం వైకుంఠం అంటారు. ఆ వైకుంఠనాథుడు వైకుంఠన్ ఎండ్రెండ్రు నామం పలவும் నవిన్రు, ఇలా నామాలు పలికితే లేచి రావాలి కదా అంటూ పిలిచారన్నమాట. ఈరోజు జ్ఞాని అద్భుతమైన భగవత్ ప్రాసాదంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆళ్వార్, తిరుమజుషై ఆళ్వార్ అంటారు ఈ మహానుభావుని. ఈయన్నే భక్తిసారులు అని కూడా పిలుస్తారన్నమాట. భక్తి ఒక మూట కడితే అది ఎవరో అలాంటి మహానుభావుడు. శాస్త్ర దీపాలంతా ఆయన దగ్గర వెలుగుతూ ఉన్నాయన్నమాట. ఆ శాస్త్ర దీపాల వెలుతురులు ప్రజ్ఞ అనేటువంటి ఒక అద్భుతమైన మేడలో ఆచరణనే పరిమళం చేసుకొని కృష్ణ భక్తినే శయ్యగా భావించి అందులో యోగనిష్టలో ఉన్న మహానుభావుడండి. ఎంత గొప్ప యోగి అంటే ఈయన దగ్గరికి ఒకసారి ఒక తాంత్రికుడైన యోగి వచ్చి, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషం వేస్తోంది, నీకు ఒక పదార్థం ఇస్తాను ఒకటి ఇచ్చాడు. ఈ తిరుమల ఆళ్వారు అడిగారు ఏమిటిది అని. దీన్ని ఏదో పరుసవేది అంటారు. ఏం చేస్తుంది ఇది, దేనికి తాకిస్తే ఇది బంగారం అవుతుంది అన్నట్టు వచ్చినటువంటి యోగి వెంటనే వీరు వారి శరీరం మీద ఉండే మట్టిని ఇలా మలచి, చర్మం మీద మనకి కాసేపు రుద్దితే మట్టి వస్తుంది కదా, అలా మట్టిని మలచి ఆ మొద్దిచ్చి దీన్ని దేనికైనా తాగించదు కూడా బంగారం అవుతుంది. ఆ యోగి నిజంగా తాగిస్తే బంగారం అయిందిట. అట్లాంటి యోగ ప్రభావం కలిగిన మహనీయుడు. అంత అయినప్పటికీ దేనికి స్పందించరు, దేన్ని పట్టించుకోరు. ఈయనని తిరుమొజిషై ఆళ్వార్ అని పిలుస్తారు తమిళ భాషలో. భక్తిసారులు అంటారు. భక్తికి ఒక రూపం వస్తే అట్లాంటి మహనీయుడు ఈ భక్తిసారులని ఈయన కీర్తిస్తారు. అలాంటి మహాత్ముని ఈరోజు లేపి, మహామాయావి, మాధవ, లక్ష్మీ సంబంధం కలిగిన వాడా, వైకుంఠుడా, ఎప్పటికీ కుంఠితము కానివాడా అనే నామాలు పలుకుతూ ఆ స్వామితో మనం చేరాలంటూ ఈరోజు 9వ పాసురంలో 4వ ఆళ్వారుని, 4వ గోపికని నిదురలేపింది అమ్మ. క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.